షలోమ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. బట్ ఐ ప్రెస్ ఆన్ టు టేక్ హోల్డ్ ఆఫ్ దట్ ఫర్ విచ్ క్రైస్ట్ జీసస్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. ఈ ఉరుకులు పరుగుల జీవన శైలిలో అసలు మన జీవిత గమ్యమేమిటో, మనలో ఎంతమంది నిత్యము హృదయాంతరంగాల్లో పెట్టుకుని జీవిస్తున్నామంటే ప్రశ్నార్థకమే. గుర్తుంచుకోవాల్సింది, ఇఫ్ మై గాడ్ సెంట్ మీ, హీ విల్ ఆల్సో ఎక్విప్ మీ ఫర్ ద టాస్క్ ఐ హ్యావ్ సెంట్ ఫర్. కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ఎరిగి మనం ఎందు నిమిత్తం దేవుని చేత పట్టబడ్డామో దానిని గురిగా పెట్టుకుని జీవిస్తే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఈ సెక్యులర్ వరల్డ్లో పర్పస్ఫుల్ లైఫ్ని జీవించాలంటే మొదటిగా ప్రార్థనతో నింపబడిన జీవితం అవసరం. సెట్ అసైడ్ రెగ్యులర్ టైం ఫర్ ప్రేయర్. రెండవదిగా పరిశుద్ధ జీవితం. మూడవదిగా ఆత్మపూర్ణులై జీవించటం. దట్ మీన్స్ ఎక్సర్సైజ్ ద గిఫ్ట్స్ అండ్ నర్చర్ ద ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్. నాలుగవదిగా ఇతరుల అవసరతల్లో ఆసక్తి కనపరచటం, కంపాషన్ ఫిల్ లైఫ్. ఐదవది వాక్యానుసారమైన జీవితం. ఒక అథ్లెట్ ఏ విధంగా అతని గురిపైన ఏకాగ్రతను నిలుపుతాడో మనం కూడా గడిచిన కాలం పైన కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులపైన కానీ మన దృష్టిని మరల్చకుండా గురివైపే ఫోకస్గా కలిగి జీవిద్దాం. క్రీస్తే మన గురి. హల్లెలూయా. మా దేవా, మా తండ్రి, క్రీస్తును కేంద్ర బిందువుగా కలిగిన జీవితం సార్థకం, సాఫల్యమని మాకు నేర్పినందుకు వందనాలు తండ్రి. విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఫలభరితమైన జీవితంను జీవించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.